దాటుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మీరు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కొత్తగూడెం గోరెంట్ల రోడ్డును గత కేసీఆర్ ప్రభుత్వంలో కిషోర్ అన్న ఎమ్మెల్యేగా ఉండి శాంక్షన్ కోసం ప్రతిపాదనలు పంపి టెండర్ ప్రక్రియ దాకా వచ్చినట్టు అప్పుడు మనకు అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి గెలవడం 2.5 సంవత్సరాలు అవుతున్నా ఈ కొత్తగూడెం గోరెంట్ల రోడ్డును పట్టించుకునేటువంటి నాదుడే లేడు. పేరుకు మాత్రమే గోరెంట్ల దగ్గర హడావుడి చేసి శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు పనులు ప్రారంభించాలని కానీ ప్రారంభించేదానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్తోనో ఆ ప్రభుత్వంతోనో మాట్లాడి పనులు ప్రారంభిద్దామనే ఆలోచన మాత్రం లేదు. కానీ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కోట్ల రూపాయలు తెచ్చి నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రకటనలు మాత్రం జోరుగా చేస్తూ ఉన్నాడు. మరి మేము అడుగుతా ఉన్నాం, నువ్వు తెచ్చే ఈ కోట్ల రూపాయలలో ఈ 2.5 సంవత్సరాలుగా ఈ కొత్తగూడెం గోరెంట్ల రోడ్డు నీకు కనబడతలేదా ఎమ్మెల్యే గారు అని మేము అడుగుతా ఉన్నాం. అందుకే వెంటనే ఈ కొత్తగూడెం గోరెంట్ల రోడ్డును నిధులు ఇప్పించి కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ పనులు ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది 2 మండలాలకు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ రోడ్డును ఇంత నిర్లక్ష్యం చేయటం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వానికి కానీ తగదని చెప్తా ఉన్నాం. అట్లాగే ఎంపీ గారు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. అయ్యా ఎంపీ ఎమ్మెల్యే కంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి తుంగతుర్తి నియోజకవర్గంలో అని చెప్పుకుంటున్నావు కదా, మరి నీకు ఎక్కువ ఓట్లు వేసిన ఈ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ కొత్తగూడెం గోరెంట్ల రోడ్డును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ తుంగతుర్తి మండలంలో ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్నటువంటి రోడ్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. ఈ ఎండాకాలం లోపల ఈ మంజూరు అయ్యి టెండర్లు పూర్తి అయి ఉన్నటువంటి మీరు శంకుస్థాపనలు చేసినటువంటి రోడ్లను అన్నింటినీ కూడా పూర్తి చేసి ప్రజలకు వాహనదారులకు న్యాయం కలిగిస్తారని, అభివృద్ధి కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం ఉండాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, లేని ఎడల మరొకసారి కూడా ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మీకు తెలియజేస్తూ వెంటనే కొత్తగూడెం గోరెంట్ల రోడ్డును నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కిషోర్ అన్న నాయకత్వం చేపట్టాలి. కొత్తగూడెం గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే, కొత్తగూడెం గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే. జై తెలంగాణ, కిషోర్ అన్న నాయకత్వం రక్షించాలి. రోడ్ల పనులను ప్రారంభించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, రోడ్ల పనులను ప్రారంభించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇవాళే 6 గ్యారెంటీలు వెంటనే, ఇవాళే యాసంగి పంటకు రైతు భరోసా వెంటనే. జై తెలంగాణ.